ఇక్కడికి పీసీఏ రిలేటెడ్ చాలా కామెంట్స్ అనేవి నాకు వచ్చినాయండి. సో ఇక్కడ ఫస్ట్ కామెంట్ చూడండి. సో నాది సేమ్ ప్రాబ్లం మ్యామ్. January 4th 2025 అప్లై చేసా, బట్ స్టిల్ నాట్ కేమ్. సో రాకపోతే మీరు రిజిస్టర్ గారు మెయిల్కి మీరు మెసేజ్ చేయాలండి. మీ యొక్క పేమెంట్ డీటెయిల్స్, నెక్స్ట్ మీ పీసీఏ సర్టిఫికెట్ ఫోటో తీసి రిజిస్టర్ గారికి మెయిల్ చేసి మీ ప్రాబ్లం అంతా చెప్పాలన్నమాట. మీకు ఆల్రెడీ నేను ఒక ప్లేలిస్ట్ కూడా ప్రిపేర్ చేశాను కదండి, పీసీఏ ప్రాబ్లం ప్లేలిస్ట్ అని. ఆ ప్లేలిస్ట్లో ప్రతి వీడియో మీరు చూస్తే మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయండి. నేను కొంచెం టైటిల్స్ నార్మల్గా పెట్టానమాట. టైటిల్ సింపుల్గా పెట్టిన లోపల కంటెంట్ చాలా ఉంటుంది. మీరు ఆ ప్లేలిస్ట్ చూడండి, అర్థమవుతుందండి. అందరూ సేమ్ క్వశ్చన్. మీకు ఒకవేళ లేట్ అయినా మీరు వెంటనే ఏం చేయాలండి, మెయిల్ చేసేయాలి, రిజిస్టర్ గారికి మెయిల్ చేయాలండి. సేమ్ చాలామంది అవే క్వశ్చన్స్ అడుగుతున్నారు నన్ను. సో శివాని గారు, మీరు మళ్ళీ రెన్యువల్ చేయాలి కదా. రెన్యువల్ చేయాలంటే ఓల్డ్ మెయిల్ అడ్రస్ ఏమీ అవసరం లేదండి. ఇప్పుడు మీ మెయిల్ అడ్రస్ ఏముందో ఆ మెయిల్ అడ్రస్ తోటే మీరు చక్కగా మళ్ళీ మీరు రెన్యువల్ చేయించుకోండి, ఓకేనండి. సో ఓ2బి గారు, మీకు ఇంకా రిజిస్ట్రేషన్ ఆర్ రెన్యువల్ సర్టిఫికెట్ కానీ రాకపోతే మీరు ఈ యొక్క రిజిస్టర్ గారు మెయిల్ అడ్రస్కి మీరు మీ డీటెయిల్స్ అన్నీ పెట్టండి. మీ పీసీఏ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉంటే అది పంపించండి. ఒకవేళ లేదండి మేము రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకున్నాం అన్నారు అనుకోండి, మీరు మీ పేమెంట్ డీటెయిల్స్ అవి స్క్రీన్ షాట్స్ ఉంటాయి కదా, అవన్నీ పంపించి మీ ప్రాబ్లం రాస్తే మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందండి. మనం మళ్ళీ గుంటూరుకి వెళ్ళవలసిన లేదు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. కాకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అప్రోచ్ అవ్వడం రావట్లేదండి ఎవరికి. అప్రోచ్ ఎలా కావాలి, త్రూ ద మెయిల్ అప్రోచ్ అవుతే వాళ్ళు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతున్నారు, 100% రెస్పాండ్ అవుతున్నారు. మనకు ఫోన్ నెంబర్ ఎత్తారు కానీ త్రూ ద మెయిల్ వాళ్ళు 100% వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. మనకు చక్కగా పీసీఏ సర్టిఫికేట్ అనేది ఇచ్చేస్తున్నారండి. ఇందాక ఒక కామెంట్లో చూశాను, తెలంగాణలో ఫాస్ట్గా అవుతుంది, ఏపీలో ఫాస్ట్గా అవ్వట్లేదని. ఏపీలో కూడా ఫాస్ట్గా అవుతుంది. కాకపోతే ఏపీ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మన ఆంధ్రప్రదేశ్ పీసీఐని అప్రోచ్ అవ్వడం రావట్లేదు. ఎందుకంటే నేను కూడా అలాగే బాధపడ్డాను. కాకపోతే నాకు ఆ తర్వాత అర్థమైంది, అప్రోచ్ అవ్వడం రాక మనం ఈ విధంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామని. అర్థమవుతుందండి. మెయిల్ ఇచ్చారు కదా, మెయిల్ ఎందుకు ఇచ్చారు, అప్రోచ్ అవ్వండి, మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే మెయిల్ చేయండి. సో మనం అది చెయ్యట్లేదు, అది చేయకుండా వరీ అయిపోతున్నామండి. ఎప్పుడైతే మీ ప్రాబ్లమ్ని మీరు రిజిస్టర్ గారికి మెయిల్ చేస్తారో అప్పుడు మీ ప్రాబ్లం కంప్లీట్గా 100% సాల్వ్ అయిపోతుందండి, ఓకేనండి. సో ప్రిన్స్ గారు, మీ రెన్యువల్ 2.5-3 months వెయిట్ చేయండి రెన్యువల్ సర్టిఫికేట్ గురించి. అప్పటికి రాకపోతే మీరు వెంటనే మెయిల్ చేయాలి, నా రెన్యువల్ ఇంకా రాలేదు అని మీరు మెయిల్ చేయాలండి. రిజిస్టర్ గారు మెయిల్ అడ్రస్ అన్నీ నేను పెట్టానండి. ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే రిజిస్టర్ గారు మెయిల్ అడ్రస్ ఉంటుంది, ఏ విధంగా ప్రాబ్లం వచ్చినప్పుడు అప్రోచ్ అవ్వాలి, అన్ని డీటెయిల్స్ పెట్టానండి. ఆ ప్లేలిస్ట్ చూస్తే ఇంకా మీరు ఇన్ని కామెంట్స్ చేయవసరం లేదు. సో టీఎస్ తెలంగాణ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్లో పేమెంట్ అనేది క్యాన్సిల్ అయింది. పేమెంట్ క్యాన్సిల్ అయితే మళ్ళీ మీరు ఇంతకుముందు ఎలా పేమెంట్ చేసారో అదే ప్రాసెస్లో మళ్ళీ చేయండి. ఒకవేళ మీకు 1 week ఆగి చేయమని కూడా చెప్పొచ్చండి. అర్థమవుతుంది. యాక్చువల్లీ నేను ఆంధ్రప్రదేశ్ అండి, మాకు గుంటూరు ఫార్మసీ కౌన్సిల్లో వచ్చే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయటం నాకు వచ్చు. సో తెలంగాణ స్టేట్ గురించి అంత తెలీదు. సో అక్కడ సిఎస్సి నాజర్ అని ఉంది కదండి, ఒక కామెంట్ చూడండి. సో మీరు ఏ సెంటర్ని అప్రోచ్ అవ్వవసరం లేదండి, మీరు డైరెక్ట్గా రిజిస్టర్ గారి మెయిల్కి మీ ప్రాబ్లమ్ని మీరు పంపించండి. నేను ఫార్మసీకి సంబంధించిన రెన్యువల్కి రిజిస్ట్రేషన్కి ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఈ యొక్క ప్లేలిస్ట్లో పెట్టానండి. ఫార్మసీ ప్రాబ్లమ్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, ఆ ప్లేలిస్ట్ మీరు చూడండి. మొత్తం అన్ని వీడియోస్ చూస్తే మీ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుంది. అలా చాలామంది నా ప్లేలిస్ట్లోని వీడియోస్ చూసి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని నాకు హ్యాపీ మెసేజెస్ పెట్టారండి. థ్యాంక్ యూ మేడం, మీరు చెప్పిన ఆ యొక్క వీడియోస్ మేము చూసాము, చూడడం ద్వారా మా ప్రాబ్లమ్ సాల్వ్ అయినాయి అని. సో టైటిల్ చూడకండి, నేను టైటిల్ సింపుల్గా పెట్టాను వీడియోస్కి, లోపల కంటెంట్ అనేది బాగుంటుంది, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలో అవన్నీ పెట్టానండి, చూడండి. సో శ్రీదేవి గారు,
లేట్ ఫీ ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేశారు అని మెసేజ్ చేశారు కదండి, అన్నీ మనకి పోర్టల్లో ఉంటాయండి. పీసీఏ పోర్టల్కి వెళ్ళిపోండి, ఆంధ్రప్రదేశ్ పీసీఏ పోర్టల్కి వెళ్ళిపోతే అక్కడ లేట్ ఫీ అని అన్నీ చక్కగా ఉంటాయి. నేను అవి కూడా చూపించానండి. మీరు ఆ ప్లేలిస్ట్ చూడట్లేదు. నా ప్లేలిస్ట్ ఉంది కదా, అది చూస్తే మీ ప్రాబ్లం అన్నీ సాల్వ్ అవుతాయి. ఏ విధంగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలో అన్నీ చాలా డీటెయిల్గా పెట్టానండి. నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అన్నీ పెట్టాను. సో ఆనందరాజు గారు కామెంట్ చూడండి. సో ఈయనకి కూడా 1 year నుంచి రాలేదు. రాకపోతే మీరు అన్ని మంత్స్ వెయిట్ చేయకూడదండి. కేవలం 3 months వెయిట్ చేయండి. 3 monthsకి మీకు రాకపోతే వెంటనే రిజిస్టర్ గారికి మెయిల్ చేయండి. అది ప్రాసెస్లో ఉంటే వాళ్ళు మీకు రిప్లై ఇవ్వడం కొంచెం లేట్ చేస్తారు. మీరు కంటిన్యూస్గా ఆయనకి మెయిల్ చేస్తూనే ఉండాలి. అర్థమవుతుందండి? ఆ విధంగా అప్రోచ్ అవ్వాలండి. మనకేంటంటే అప్రోచ్ తెలియక మనమందరం మన ఆంధ్రప్రదేశ్ పీసీఐని తిట్టుకుంటున్నాం. అప్రోచ్ తెలియాలి. నేను ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా నేను ఆ ప్లేలిస్ట్లో పెట్టాను. మీరు ఎవరైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో మీకు అప్రోచ్ ఎలా అవ్వాలో కూడా చెప్పాను కదా. ఇంకెందుకు మన పీసీఐ కౌన్సిల్ని, మన ఆంధ్రప్రదేశ్ పీసీఐని బ్లేమ్ చేయటం వేస్ట్ కదా. అర్థమవుతుందండి? సో ఈ విజయ్ సింహ గారు చూడండి. సో డైరెక్ట్గా వెళ్ళి విలియం సార్ని కలవండి అని చెప్తున్నారు కదండి. మీరు ఎవరు వెళ్ళవసరం లేదండి. గుంటూరు మనం ఎవ్వరం వెళ్ళవసరం లేదు. మనకి అప్రోచ్ త్రూ ద మెయిల్ మనం అప్రోచ్ అవుతే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇప్పుడు మనం అందరం గుంటూరుకి వెళ్ళిపోవడానికి కాదు కదండి, మనకు ఆన్లైన్ పోర్టల్ అనేది స్టార్ట్ చేశారు. అర్థమవుతుందా? చక్కగా ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారండి. మీరు మెయిల్ కంటిన్యూస్గా పెడతా ఉండాలన్నమాట. కంటిన్యూస్గా పెడతా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మీ మెయిల్కి రెస్పాండ్ అవుతారు, మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారండి. ఇప్పుడు ఏంటంటే ఎవరు మెయిల్ ద్వారా అప్రోచ్ అవ్వడం తెలియట్లేదు. ఫోన్ అయితే పనిచేయట్లేదండి. నాకు కూడా నేను చాలాసార్లు ఫోన్ చేస్తే పనిచేయలేదు, కానీ మెయిల్కి బాగా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. చక్కగా నేను ఇలా మెయిల్ చేసిన 1 weekకే రెస్పాండ్ అయ్యారు. నా ప్రాబ్లం కూడా చాలా ఫాస్ట్గా నా ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయిందండి. అర్థమవుతుందండి? సో మీరేం వరీ అవ్వవసరం లేదు, కంగారు పడవసరం లేదు. మీ ప్రాబ్లం అంతా త్రూ ద మెయిల్ వాళ్ళకి క్లియర్గా డీటెయిల్గా పెట్టాలి. మీరు ప్రాబ్లం పెట్టిన తర్వాత మీ పేమెంట్ డీటెయిల్ కానీ మీ పీసీఏ సర్టిఫికేట్ కానీ పెట్టాలండి. అప్పుడే కదా మిమ్మల్ని ఐడెంటిఫై చేయగలరు. వాళ్ళు మీ సర్టిఫికేట్ ఎక్కడ ఉంది అన్నీ చూడగలరు కదండి. ఇవి ఫాలో అవ్వండి. ఓకేనా?